గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుష్పలీల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ వాళ్ళతో కేసీఆర్ సంబంధాలు కలిగి ఉన్నాయి అన్నది యథార్థము. అందువల్లనే ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ రాణిని అక్కడున్న కేజ్రీవాల్ వాళ్ళ మంత్రివర్గాన్ని అరెస్టు చేశారు. కానీ ఈమెకు మాత్రం ఆమెను అరెస్టు చేయకుండా కన్ఫ్యూజన్ మన వీళ్ళు ఏం చేశారంటే ప్రజలు తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు అనుకుంటున్నారు. కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. క్లారిటీ ఇవ్వటం లేదు, కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. కానీ కన్ఫ్యూజన్ మనం అవ్వలేము, తెలంగాణ వాళ్ళం అవ్వలేము, మన తెలంగాణ బిడ్డలు అవ్వలేదు. ఆ కన్ఫ్యూజన్ కాదు కదా, క్లారిటీగా ఉండే వాళ్ళ అయ్యను తీసుకుపోయి మూల కూర్చోబెట్టాం, వాళ్ళ పార్టీని బొందబెట్టాం. ఇంకా రాబోయే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ లేచి మరి వాళ్ళు చేసిన కుట్రల్లో మళ్ళీ ఒక్కసారి అధికారాన్ని ఏ రకంగా దోచుకున్న ప్రతి ట్రైబల్ విభాగాన్ని వదిలిపెట్టలేదు. అలాగే బీసీలో సంబంధించిన గొర్రెల్లో వదిలిపెట్టలేదు. ప్రతి దాంట్లో స్కాములు చేసిన ఈమె ఏ రోజు కూడా మహిళల కోసం మాట్లాడిన దాఖలాలు ఎక్కడన్నా మనకు కనపడిందా? ఇక వీళ్ళ అయ్య గురించి చెప్తుంది. జీవో నంబర్ 3 గురించి ఆయన అంట హైకోర్టులో వేసిండంట. అంటే ఏంటి? ఒకరికే కాదు, ఇది అందరికీ న్యాయం జరగాలంటే నీ అయ్య ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యిండమ్మా? మా సోనియమ్మ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీకు భిక్ష పెట్టబట్టే నీ అయ్య ముఖ్యమంత్రి అయితే నువ్వు ఒక మంత్రి అయినావు, ఎంపీ అయినావు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎరగబెడుతున్నావు. ఆ రోజు కూడా మరి యూపీఏ గవర్నమెంట్లో మేము సోనియమ్మ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారి పేరు ఉచ్చరిస్తున్నావు, కానీ మరి కాంగ్రెస్ పార్టీ చేసిందని నువ్వు కానీ నీ అయ్య కానీ ఇప్పుడున్న ప్రజలు మోసినట్టు చేసినట్టుగా నువ్వు కూడా చేద్దామని చూస్తున్నావా? యూపీఏ గవర్నమెంట్లో ఈ మహిళా బిల్లును ఎక్కడి వరకు రాజ్యసభ వరకు తీసుకెళ్లి అన్ని పార్టీలను ఒప్పించినప్పుడు, మేము ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఎస్సీలు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ బిల్లును ఎంకరేజ్ చేయలేదే, అది మర్చిపోయినవా? ఈరోజు మీరిద్దరు ఒకటే, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఏ రోజు ధర్నా చౌకులో మరి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ అవకాశాలు ఇవ్వలేదు ధర్నా చేయడానికి? రైతులను మరి ఏ రకమైన నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళు ఇప్పటి కూడా అక్కడ స్ట్రైక్ చేస్తున్నా కూడా వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ కవితమ్మకు మాత్రము ఒక రోజులోనే ధర్నాకు అవకాశం ఇచ్చేసి మీటింగ్ పెట్టించేసి మహిళా బిల్లును ఉన్న పలంగా ఆయన ఇచ్చేశాడు. ఎందుకంటే ఇద్దరు దొంగలు దోచుకోవడానికి ఆయన దేశాన్ని దోచుకోవాలి, ఈమె ఇక్కడ రాష్ట్రాన్ని దోచుకోవాలి. కాబట్టి ఆ బిల్లును ఆమె వాళ్ళకి ఇచ్చినట్టుగా కవితమ్మ క్రెడిట్లో ఇచ్చినట్టుగా చేశారు. కాబట్టి ఇప్పుడట ఈమెకు ఇది గుర్తుకొచ్చి అందరు స్త్రీలకు నష్టం జరిగిపోతుంది కాబట్టి ఇద్దరికి అవకాశాలు రావాలా, ఈ రిజర్వేషన్ విషయంలో కావాలని చెప్పేసి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉంది కవితమ్మ. మరి అంతేకాకుండా చట్టాలలో ఉన్న సవరణలు కానీ ఈ రోజున మనకు ఈ ఏదైతే రిజర్వేషన్ సిస్టంలో పూర్తి 100% రిజర్వేషన్ ఎవరికి ఎంత ఇవ్వాలని రాజ్యాంగంలో రాశారు. ఎస్సీలకు ఎంత ఇవ్వాలా, బీసీలకు ఎంతకి ఇవ్వాలా, మహిళలకు ఎంతకి ఇవ్వాలా అన్న దానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ అంటరానితనంలో ఉన్న ఎస్సీలకు ఇచ్చినట్టు, ట్రైబల్కి ఇచ్చినట్టు మిగతా దాంట్లో కూడా దానికి ఒక రాజ్యాంగ పరంగా ఒక లైన్ తీసుకున్నాం మనం. ఇంతకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు. అలాగే జనాభా ప్రాతిపదికన ఉన్న ట్రైబల్స్ కానీ, బీసీ మహిళలు కానీ, ఎస్సీ మహిళలు కానీ వారికందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే విద్యా సంస్థల్లో కానీ వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని ఈయన కేసీఆర్ గారు ఆ రోజు హైకోర్టులో వాళ్ళ అయ్యంట దీని మీద జీవోను తీసేయమని దీని మీద ప్రయత్నం చేస్తే దీన్ని సుప్రీంకోర్టులో క్వాష్ అయిపోయిందంటే కొట్టివేసబడింది. దీన్ని జీవో నంబర్ 3ను కొట్టివేయబడింది. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది మహిళలకు సంబంధించిన ట్రైబల్ మహిళలకు ఒక్కదకే న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళకు జరగట్లేదని సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు వచ్చిందని ఇప్పుడు మొన్న జరిగిన గురుకులాలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్లో ఏదైతే ఫిల్ చేశామో దాంట్లో ఈమె చెప్పిన ప్రకారంగా చాలా 16-17% న్యాయం జరుగుతుంది, మొత్తం అందరికీ రావట్లేదని ఈవిడ అంటా ఉంది. కానీ అది పెట్టింది ఎప్పుడు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనం ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ బేస్లో తీసుకొని వాళ్ళకు మనం ఇవ్వడం జరిగింది. కానీ ఈవిడ ఆరోపణలు ఏంటంటే ఈయనకు రేవంత్ రెడ్డి గారికి ఏమీ తెలీదు, ఆయన చట్టాలను తెలుసుకోమని చెప్పండి, అన్యాయం జరిగిపోయింది, డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీలు చేసుకోమని చెప్పండి, అవసరమంటే ప్రభుత్వం తర్వాత కోర్టుకు వెళ్ళండి, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు సవరణ చేసి మళ్ళీ ఈవిడన్న లెవెల్లోనే సమాన అవకాశాలు ఇవ్వమని చెప్తుంది.
నువ్వు సమానమైన అవకాశాలు ఇచ్చే దాంట్లో నువ్వు గనక గతంలో గనక ఇదే లెవెల్లో చేసుంటే ఈ నువ్వు చేసిన మహిళల పట్ల నువ్వు చూపించిన ప్రేమ త్యాగము దొంగ నాటకాలు మరి అప్పుడెందుకు గుర్తు రాలే తల్లి ఈ 10 ఏళ్లలో నీకు? అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏవైతే పరిపాలనా విభాగాలు కానివ్వండి, ప్రగతి భవన్ గురించి మాట్లాడుతుంది. 2 రోజులు నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఏం తెలియదు, ఆయన చాలా నీకేం తెలుసమ్మా, నీకేం తెలుసు? స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేమెంత ఈ సమాజానికి ఎంత చేసామో నువ్వు ఈరోజు నువ్వు కానీ నీ అయ్య